ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటి కల్పికకు మెంటల్ డిజార్డర్ ఉందా అంటే అవునన్నట్లే తెలుస్తోంది. కల్పిక కొన్ని తెలుగు సినిమాల్లో నటించి నటిగా కొంత మేరకు గుర్తింపు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందేగా. రాలంగి మావి కొడుకు కాబట్టి చాలా బాగుంటాడు అనుకో, కానీ ఎలా మేనేజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్ గా ఉందా? చెప్పు. రాఖీని రిలీజ్ చేయించు మావయ్య. రాఖీ లేకుండా నేను బ్రతకలేను. మీలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలో క్లారిటీ లేదు. అయితే ఈ అమ్మాయి నటిగా కంటే కూడా వివాదాల ద్వారానే ఎక్కువ మందికి పరిచయం. కల్పిక ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ ఏదో ఒక గొడవ పెట్టుకొని వైరల్ గా మారుతున్న విషయం మన వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే కేవలం ఇలా వైరల్ గా మారడమే కాకుండా అర్థం లేకుండా అడ్డమైన గొడవలు పెట్టుకోవడంతో తన పైన నెటిజన్లో కూడా చాలా నెగిటివిటీ పెరుగుతూ వస్తుంది. దానితో ఇప్పటికే కల్పికను చాలా మంది అసహించుకుంటూ తన వీడియోలకి బూతులతో కామెంట్లు చేస్తున్నారు. I called you. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name. Huh? Full name. Address. I said Krishna. Full name. Oh, you don't have. Yeah. No, I can see that. Yeah. Please take your kid away from here. So this is what's this stupid place name? అయితే రీసెంట్ గా తను అలా ప్రవర్తించడానికి తనకు ఉన్న మెంటల్ డిజార్డర్ అనేదే కారణం అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కల్పిక తండ్రి అయినటువంటి గణేష్ గారే తెలియజేయడం జరిగింది. గణేష్ గారు మాట్లాడుతూ, నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది. తన వల్ల తనకే కాదు కుటుంబానికి అలాగే బయట వాళ్ళకు కూడా ప్రమాదం ఉంది. ఇప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసింది అని చెప్పుకొచ్చాడు. ఇక ఇది మాత్రమే కాదు, గతంలో కల్పికను రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించాం, కానీ తను గత 2 ఏళ్లుగా మందులు కూడా వాడడం లేదు. అందుకే డిప్రెషన్ వల్ల తరచూ ఇలా గొడవలు న్యూసెన్స్ చేస్తూ వెళ్తుంది. వీలైతే మళ్ళీ తనను రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించే చర్యలు తీసుకోండి అని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. చూద్దాం మరి కల్పిక దానికి అంగీకరించి మామూలు స్థితికి వస్తుందా, లేక ఇలాగే బయట ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ వెళ్తుందా? మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.